హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన ఛానల్ ఈజీ హిందీ గ్రామర్. ఇక్కడ హిందీ ఎంత ఈజీ అంటే చాలా ఈజీ. ఈరోజు మనం ఎన్నో లెసన్ చదువుతున్నాం అంటే సిక్స్త్ లెసన్ చదువుతున్నాం. సిక్స్త్ లెసన్ పేరు వచ్చేసి అంతర్రాష్ట్రీయ స్तर पर హిందీ. అంతర్రాష్ట్రీయ स्तर पर హిందీ అంటే అంతర్రాష్ట్రీయ అంటే ఇంటర్నేషనల్, స్తర్ అంటే లెవెల్, హిందీ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో హిందీ యొక్క స్థానము అనేది ఈ లెసన్ అన్నమాట. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో అంతర్రాష్ట్రీయ స్థరపర్ అంటే వేరే దేశాలలో, ఇతర దేశాలలో హిందీకి ఉన్నటువంటి గొప్పతనము, దానికి వాళ్ళు ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది మనం ఈ లెసన్లో తెలుసుకుంటాం అనమాట. చూడండి, ఉన్ముఖీకరణ అంటే మనకి లెసన్ వైపుకి తీసుకెళ్తాం అనమాట. లెసన్లో ఏముంది ఏం కథ అనేది జస్ట్ ఒక ఐడియా వస్తుంది అన్నమాట. పశు పక్షిयों की भी अपनी भाषा होती है. పశు పక్షులకు కూడా తమకంటూ ఒక భాష ఉంటుంది. इसका मतलब वे एक दूसरे का आशय बखूबी समझते हैं. इसका मतलब అంటే దీనికి అర్థం ఏంటంటే, మతలబ్ అంటే అర్థం, ఏక్ దూసరే అంటే ఒకరితో ఒకరు అన్నమాట, పరస్పరం. ఆశయ అంటే ఉద్దేశం, కోరికలు. బఖూబీ చాలా బాగా, క్లియర్గా. సమజ్ లేతే హై అంటే అర్థం చేసుకుంటారు అన్నమాట. అంటే పశు పక్షులకు కూడా వాటికంటూ ఒక భాష ఉంటుంది. అంటే అవి కూడా ఒకరి భాషని ఇంకొకరు, ఒకరి మాటల్ని ఇంకొకరు బాగా అర్థం చేసుకుంటాయి, చాలా క్లియర్గా అర్థం చేసుకుంటాయి. యహ్ బాత్ తో హై कि पशु पक्षियों की भी अपनी भाषा है. पशु पक्षियों की मनुष्यों जैसी सुविकसित भाषा नहीं है. సువికసిత్ అంటే వెల్ డెవలప్డ్ భాష, అంటే బాగా అభివృద్ధి చెందినటువంటి భాష మనుషులకు ఉంది కానీ పక్షులకు లేకపోవచ్చు. ఎందుకంటే మనం ఏ ఫీలింగ్నైనా ఏ పదాలలోనైనా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం మనుషులు, కానీ పక్షులకు అటువంటి భాష ఉందా? వాటికి లేదు. అదే చెప్తున్నాను అనమాట. అంటే పశుపక్షులకు కూడా భాష ఉంది, ఏదో వాటికి ఉన్న భాషతో అవి వాళ్ళ అవసరాలను, వాళ్ళ మీనింగ్స్, వాళ్ళ భావాలను ఒకరికొకరు వ్యక్తపరుచుకుంటున్నాయి అన్నమాట. కానీ మనుషులంతా వెల్ డెవలప్డ్ భాష లేదు. కానీ మనుషులంతా వెల్ డెవలప్డ్ భాష లేకపోయినా वे सीधे साधे आवाज़ों से अपनी क्रियाओं से अपने भाव व्यक्त करते हैं. అంటే ఏదో మామూలు సౌండ్లతోటి, వాళ్ళకు వచ్చిన సౌండ్లతోటి, వాళ్ళకి తెలిసిన భాషతోటి, అవి చేసే సౌండ్స్ తోటి ఒకరి భావాలను ఇంకొకరికి, అవి చేసే యాక్షన్స్ ద్వారా, క్రియాంశే అంటే అవి చేసే చిన్న చిన్న యాక్షన్స్ ద్వారా అవి ఒకరి భావాలను ఇంకొకరు వ్యక్తపరుచుకుంటుంటారు అనమాట, ఇంకొకరికి వ్యక్తపరుస్తుంటారు. ఏ బడి ఆసానీసే అంటే ఇవి చాలా ఈజీగా, ఆసానీసే అంటే చాలా సులభంగా, ఖుషి, భయ్, చేతావని, ఆమంత్రణ చేసి కई భావనాయే దర్శా సక్తే హై. అంటే ఇవి చాలా ఈజీగా ఆనందము, భయము, చేతావని అంటే హెచ్చరికలు, చేతావని అంటే హెచ్చరికలు, అలర్ట్గా ఉండమని, ఆమంత్రం అంటే ఆహ్వానం అనమాట. మనం చిన్నప్పుడు కథలో వింటుంటాం, నక్క బావ కొంగని తన ఇంటికి పార్టీ పిలిచిందని. మరి నక్కకు మాటలు రావు కదా, ఎట్ట పిలుస్తుంది? అంటే వాళ్ళకి వచ్చినటువంటి సైన్స్ తోటి, వాళ్ళకి వచ్చినటువంటి సంకేతాలతోటి అవి వాళ్ళని ఒకరికొకరు అర్థం చేసుకుంటారు అనమాట. మరియు వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతాయి. దర్శా సక్తే హై, భావనాయే దర్శా సక్తే హై అంటే వాళ్ళ ఫీలింగ్స్ని వ్యక్తపరచగలుగుతాయి. కిసి పక్షి ద్వారా కియే గయే సంకేత్ అన్ని పక్షి भी पहचान सकते हैं. కిసి పక్షి ద్వారా, ఏదైనా ఒక పక్షి ద్వారా చేయబడిన సౌండ్స్ని అన్య పక్షి అంటే ఇతర పక్షి కూడా ఈజీగా అర్థం చేసుకుంటుంది, గుర్తించగలుగుతుంది. పహచాన్ సక్తే హై అంటే గుర్తించగలుగుతుంది అని అర్థం. అంటే దీంట్లో మనకు మొత్తం మీద ఏం మాట్లాడిందంటే, పశుపక్షులకు కూడా, మనకే కాదు మనుషులకే కాదు పశుపక్షులకు కూడా భాష ఉంది. నెక్స్ట్ మనంతా వెల్ డెవలప్డ్ భాష లేకపోయినా కూడా పశుపక్షులు వారి భావాలను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాయి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఎవరైనా సరే తన మనసులోని భావాలను ఎక్స్ప్రెస్ చేయాలంటే ఒక మీడియం అనేది కావాలి, ఒక మాధ్యమం అనేది కావాలి. ఆ మాధ్యమమే ఏంటంటే భాష అని తెలుస్తుంది అనమాట మనకి ఈ పారాగ్రాఫ్ వల్ల. అయితే ఈ పారాగ్రాఫ్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మనకు. చూడండి ఏం ప్రశ్నలు ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆవాజ్ కా పర్యాయ శబ్ద క్యా హై? ఆవాజ్ కా పర్యాయ శబ్ద క్యా హై? పర్యాయ, వాట్ ఈస్ మెంట్ బై పర్యాయ? పర్యాయ శబ్ద అంటే సమానార్థం అన్నమాట. సమానార్థం అంటే సేమ్ పదాలు ఉండాలన్నమాట. అంటే దీనికి ఏం మీనింగ్ ఉందో దానికి కూడా అదే మీనింగ్ వస్తుంది అన్నమాట. సో ఆవాజ్కి పర్యాయ పదం ఏంటంటే తెలుగులో అయితే శబ్దం అని వస్తుంది, హిందీలో అయితే ధ్వని. ఏమొస్తుంది? ధ్వని అంటారు అన్నమాట. ఆవాజ్కి మీనింగ్ ఏందమ్మా? ధ్వని అన్నమాట.
आवाज़ का पर्याय शब्द ధ్వని. నెక్స్ట్ కిసి ప్రాణికి అనోఖి విశేషత బతాయియే. ఏదైనా ఒక పక్షి యొక్క ప్రత్యేకమైనటువంటి అంటే సెపరేట్ ఉండాలనమాట. ఏ దానికి లేనటువంటి ప్రత్యేకమైన విశేషతని చెప్పండి అంటే, మనం గబ్బిలాల గురించి చెప్పుకోవచ్చు. గబ్బిలాలు అన్ని అవి కొమ్మలు పట్టుకొని తలక్రిందులుగా వేలాడబడి ఉంటాయి. నెక్స్ట్ ఒంటె. ఒంటెలో విశేషత ఏంది అంటే, తనలో బాడీలో నీళ్ళని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకొని మనం తనకు అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటామనమాట. నెక్స్ట్ కుక్క. కుక్క అంటే విశ్వాసం. అంత విశ్వాసం ఇంకెవరికి ఉండదు. కుక్కకున్నంత విశ్వాసం ఈ భూమి మీద ఎవరికీ ఉండదనమాట. నెక్స్ట్ इस गद्यांश के लिए उचित शीर्षक क्या है? इस गद्यांश के लिए उचित शीर्षक क्या है? భాషా బోల్నే కా మాధ్యం. భాష బోల్నే కా మాధ్యం అనొచ్చు. లేకుంటే మన ఆచార విచారం కా ఆదాన్ ప్రదాన్ అనుకోవచ్చు. దీనికొక టైటిల్ శీర్షిక అంటే టైటిల్ అనమాట. దీనికొక టైటిల్ పెడితే భాష అనే టైటిల్ పెట్టుకోవచ్చు. లేదా వ్యక్తీకరణ అని కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా రకరకాలుగా మీకు ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు అనమాట. మీకేమనిపిస్తే అది. ఓకే. దీనికి సెట్ అయ్యేటట్లు ఒక హెడ్డింగ్ అనేది సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ उद्देश्य ఈ లెసన్ ఎందుకు చదువుతున్నాం మనం అంటే छात्रों को पत्र लेखन की विविध शैलियों का ज्ञान कराना. పత్ర లేఖన్ అంటే లెటర్ రైటింగ్. పత్ర లేఖన్ అంటే లెటర్ రైటింగ్. విద్యార్థులకి छात्रों को అంటే విద్యార్థులకు లెటర్ రైటింగ్ పైన ఒక అవగాహన కల్పించడం ఈ పాఠం యొక్క उद्देश्य అనమాట. నెక్స్ట్ उनके लेखन सृजन के विकास के साथ साथ उन्हें अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्व बताना. उनके लेखन సృజన్ అంటే క్రియేటివిటీ. సృజన్ అంటే క్రియేటివిటీ, వికాస్ అంటే డెవలప్‌మెంట్. అంటే మీరు గూడా విద్యార్థులు గూడా లెటర్ రాసేటటువంటి నాలెడ్జ్‌ని డెవలప్ చేసుకోవాలని, దాన్ని డెవలప్ జేయడంతో పాటు హిందీ యొక్క గొప్పతనం, ఇంటర్నేషనల్ లెవెల్‌లో హిందీ యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం అనమాట. అర్థమైంది గదా! అంటే స్టూడెంట్స్‌లో లెటర్ రాయడం లెటర్ రాసే విధానాన్ని మీకు తెలియజేయడం, దాంతో పాటు ఆ లెటర్ రాసేటటువంటి విధానాన్ని మీలో డెవలప్ జేయడము, అదేవిధంగా అంతర్రాష్ట్రీయ ఇంటర్నేషనల్ లెవెల్‌లో హిందీ యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం. మరి నెక్స్ట్ విధా విశేష్. ఇది ఏ రకానికి చెందిన లెసన్? ఇంతవరకు మనము మొదటి లెసన్ కవిత, రెండవ లెసన్ స్టోరీ, మూడవ లెసన్ కవిత, ఫోర్త్ లెసన్ కవిత, ఫిఫ్త్ లెసన్ నిబంధు. ఇప్పుడు సిక్స్త్ లెసన్ ఏ రకానికి చెందిందంటే పత్ర లేఖన్ విధాకి లెసన్ హై. అంటే పత్ర లేఖన్ అంటే ఇది ఒక లెటర్ రైటింగ్ లాంటిదనమాట. అంటే ఈ లెసన్ చూస్తేనే మనకి లెటర్ లాగా ఉంటదనమాట ఈ లెసన్. ఓకే. అంటే రైటర్ మనకి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు. దాన్ని ఒక లెటర్ ద్వారా ఇస్తాడనమాట. ఓకే. చూడండి. పత్ర గద్యకి ఏక్ ప్రముఖ విధా హై. అంటే గద్య భాగంలో అంటే కవితల్లాగా కాకుండా, గీతాలలాగా కాకుండా, స్టోరీలలాగా పెద్దగా రాస్తే గద్య భాగంలో ఇదొక రకమైనటువంటి ప్రక్రియ అనమాట. చాలా గొప్ప ప్రక్రియ అనమాట. పత్ర విధా పాఠ మే ప్రేషక్ అప్నే విషయ సే జుడా పత్ర పావక్ కే నామ్ లిఖతా హై. పత్ర విధా పాఠ మే ఈ రకమైనటువంటి లెసన్స్‌లో ప్రేషక్ అంటే లెటర్ రాసే ఆయనని ఏమంటారంటే ప్రేషక్. సెండర్‌ని మనము ప్రేషక్ అంటాం అనమాట. అప్నే విషయ సే జుడా పత్ర పావక్ అంటే రిసీవర్. ఇక్కడ ఉంది చూడండి మనకి పావక్ అంటే పానేవాలా అని చూడండి. పానేవాలా అంటే రిసీవ్ చేసుకునే వ్యక్తి అనమాట. అంటే ఈ లెటర్ రైటింగ్ లెసన్‌లో ఒక ఆయన రైటర్ ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే రిసీవర్ యొక్క పేరు మీద తను మాట్లాడాలనుకున్న విషయం మీద ఒక లెటర్ రాసి పంపిస్తాడనమాట ఇటువంటి లెసన్స్‌లలో. నెక్స్ట్ ఇస్మే एक मित्र अपने दूसरे मित्र को हिंदी सीखने तथा उससे होने वाले लाभों के बारे में बता रहा है. ఈ లెసన్‌లో ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్‌కి హిందీ నేర్చుకోవడం వల్ల కలిగేటటువంటి లాభాల గురించి వివరిస్తూ ఒక లెటర్ రాయడం జరిగిందనమాట. ఈ లెసన్‌లో మనం ఏం గురించి చదువుకుంటామంటే, ఒక మిత్రుడు ఇంకొక మిత్రునికి లెటర్ రాసిండు. ఆ లెటర్‌లో ఏం రాసిండంటే హిందీ నేర్చుకోవడం వల్ల లాభం ఏంది, హిందీ యొక్క గొప్పతనం ఏంది, ఇటువంటి విషయాలు దీంట్లో రాయడం జరిగింది. దీనివల్ల మనకు కూడా లాభం ఉందన్నమాట. చూడండి. विषय प्रवेश. हिंदी एक ऐसी भाषा है जो भारतीयों की सांसों में बसी है. హిందీ ఎంత గొప్ప భాష అంటే మన భారతదేశంలో భారతీయుల శ్వాసలో కూడా ఇది నివసిస్తుంది. శ్వాసలోనే ఉంటుంది. పీల్చుకునే గాలిలో కూడా హిందీ అనేది ఉంది. అంటే అంత ఫేమస్ భాష అనమాట. ఇండియాలో హిందీ అనేది అంత గొప్ప భాషలాగా మనం భావిస్తాం అనమాట.
యహ్ సబ్‌కి సంస్కృతి, సభ్యత వ గరిమా కా ప్రతీక్ హై. ఇది భారతదేశం అంటే హిందీ, హిందీ అంటే భారతదేశం అన్నమాట. సబ్‌కి సంస్కృతి, భారతదేశం యొక్క సంస్కృతి అంతా ఏ భాషలో ఉందంటే హిందీలో ఉంది. సభ్యత, సభ్యత అంటే నాగరికత. మనుషులు ఎట్లా జీవిస్తారు, ఏం కథ, వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు ఇవన్నీ గూడా. నెక్స్ట్ గరిమ, గరిమ అంటే వాళ్ళ సరిహద్దులు, వాళ్ళ బౌండరీస్ ఉంటాయి కదా! దాంట్ల గురించి తెలియజేస్తామన్నమాట. వీటన్నిటికి సింబల్ అనమాట. అంటే భారతీయ జీవన విధానం అంటే హిందీ ఒక సింబల్‌గా మారిపోయిందనమాట. భారతీయ జీవన విధానానికి. భారతదేశంలో ఉండే కల్చర్‌కి, భారతదేశంలో ఉండే సివిలైజేషన్‌కి, భారతదేశంలో ఉండేటటువంటి బౌండరీస్‌కి ఇవన్నిటికి కూడా హిందీ అనేది ఒక సింబల్‌గా మారిపోయింది. गांधी जी ने अपना जीवन देश की स्वतंत्रता के साथ-साथ हिंदी की सेवा में समर्पित कर दिया. అయితే మహాత్మా గాంధీజీ దేశానికి స్వాతంత్రం తేవడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో, అంతే కష్టము ఈయన హిందీ డెవలప్‌మెంట్ కూడా, హిందీ వికాస్ కే లియే, హిందీకి సేవ చేయడానికి కూడా ఆయన తన జీవితాన్ని అంతలా అంకితం చేశారనమాట. సమర్పిత్ కియా అంటే అర్పించారు అని అర్థం. అంటే గాంధీజీ ఏం చేసినాడంటే తమిళనాడులో దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ అనేది ఒకటి స్థాపించడం జరిగింది అన్నమాట. అట్లా. ఇంకా రకరకాలుగా హిందీని ఆయన ఎక్కడైనా స్పీచ్‌లు ఇచ్చినా కూడా హిందీలోనే మాట్లాడడం ఇట్లాంటివి చేసి హిందీ డెవలప్‌మెంట్‌కి ఆయన బాగా కృషి చేశాడు. అవి హిందీ నా కేవలం భారత్‌కి బల్కి విశ్వకి భాష బన్ చుకి హై. ఇప్పుడు హిందీ కేవలం భారతదేశంలోనే కాదు, వరల్డ్ వైడ్‌గా గూడా ఒక మంచి గొప్ప భాషగా గుర్తించబడింది. వరల్డ్ వైడ్‌లో గూడా ఈ హిందీని మాట్లాడడం జరుగుతుంది అని చెప్తున్నానన్నమాట. సంసార్ కే వివిధ క్షేత్రం మే హిందీ కరోడో లోగోं की జీవిక బన్ చుకి హై. ప్రపంచంలో ఎన్నో రకాల మందికి వివిధ క్షేత్రం అంటే వివిధ రంగాలలో ఎంతో మందికి కరోడోలో అంటే కొన్ని కోట్ల మందికి జీవిక అంటే జీవనోపాధిగా మారింది హిందీ అనేది. ఎట్లా ఎన్నో కోట్ల మందికి జీవనోపాధిగా మారిందంటే హిందీ ఉపాధ్యాయులుగా ఫస్ట్ నేను చెప్తే నా పేరే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు నా కుటుంబాన్ని నేను గడుపుతున్నానంటే, నేను ఈ సమాజంలో గౌరవంగా బతుకుతున్నానంటే ఒక హిందీ టీచర్ కావడం వల్ల. కాబట్టి నాలాంటి వాళ్ళకి హిందీ టీచర్ అయిన వాళ్ళకి గానీ, లేకుంటే హిందీ ట్యూషన్ చెప్పుకునే వాళ్ళకి గానీ, హిందీ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ నేర్పించే వాళ్ళకి గానీ, లేకుంటే హిందీ పాటలు రాసే వాళ్ళకి గానీ, హిందీ స్టోరీస్‌ని ట్రాన్స్‌లేట్ చేసే వాళ్ళకి గానీ, హిందీ సినిమాలలో జాబులు చేసే వాళ్ళకి గానీ, ఈ ఇట్లా చాలా మందికి ఒక జీవనోపాధిగా మారిపోయిందనమాట హిందీ. నెక్స్ట్ చూడండి. అయితే ఈ లెసన్‌లో మనకి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఫస్ట్ ఒక ముస్లిం అబ్బాయి ఉంటాడు. ఒక హిందూ అబ్బాయి ఉంటాడనమాట. అయితే ముస్లిం అబ్బాయికి ఒక హిందూ అబ్బాయి ఏం రాసిండంటే, అభినవ్ కుమార్ ఆ అబ్బాయి పేరు. ఆ అబ్బాయి ఏమని లెటర్ రాసినాడంటే, ఫ్రెండ్, నాకు 10థ్ అయిపోయిన తర్వాత తెలుగు తీసుకోవాలా, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తీసుకోవాలా, హిందీ తీసుకోవాలా ఒక కన్‌ఫ్యూజన్ ఉంది. హిందీ తీసుకుంటే ఎలా ఉంటది? దాని గురించి కొన్ని బెనిఫిట్స్ ఏమన్నా ఉన్నాయా చెప్పు అని చెప్పి వాళ్ళ అభినవ్ కుమార్ అనేటాయన బషీర్ అహ్మద్ అనే అబ్బాయికి లెటర్ రాయడం జరిగింది. అయితే బషీర్ అహ్మద్ లెటర్ రాస్తున్నాడు చూడండి. బషీర్ అహ్మద్ ఎక్కడ ఉంటున్నాడంట? హైదరాబాద్‌లో ఉంటున్నాడంట. ఎక్కడ ఉంటున్నాడు? హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఎప్పుడు లెటర్ రాసిండు? 8వ తారీఖు 9వ నెల 2014లో లెటర్ రాసిండు. ఎప్పుడైనా సరే మనం లెటర్ రాసేటప్పుడు ఫస్ట్ పేపర్‌కి రైట్ కార్నర్‌లో రైట్ సైడ్ అప్ సైడ్ ఇక్కడ మనం ఏం చేయాలి? కార్నర్‌లో ప్లేస్ రాయాలి. ఫస్ట్ మనం ఉన్న ప్లేస్ రాయాలి. దాని పక్కన కామా ఖచ్చితంగా ఉండాలి. కామా లేకుంటే మార్కులు మిస్ అయితాయి మళ్ళీ. ఓకే. కాబట్టి మీరు దానికి అక్కడ కామా ఖచ్చితంగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏమైంది చూడండి. అయిన తర్వాత డేట్ రాయాలి. డేట్ రాసిన తర్వాత డేట్‌కి తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాలి. డేట్‌కి తర్వాత ఫుల్ స్టాప్ ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ లేకుంటే మార్కులు పోతాయన్నమాట. నెక్స్ట్ ఈ ప్లేస్ రాసి కామా పెట్టి డేట్ రాసి ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత ఈ డేట్ రాసిన కొంచెం కిందకి ఇట్లా లెఫ్ట్‌కి తీసుకొనొచ్చి ఒక లైన్ తర్వాత లైన్‌లో మనం ఎవరికైతే లెటర్ రాస్తున్నామో వాళ్ళ పేరు రాయాలన్నమాట ఇక్కడ. అయితే మనం ఇక్కడ ఇక్కడ ఫ్రెండ్‌కి రాస్తున్నాం కాబట్టి ప్రియమిత్ర అని రాస్తున్నాం. అదే పేరెంట్స్‌కి రాసింటే పూజ్య పితాజీ అని రాస్తాం. అదే తాతగారికి రాస్తే పూజ్య దాదాజీ అంటాం. అమ్మకి రాస్తే పూజ్య మాతాజీ అని రాస్తామన్నమాట. అట్లా రాసి తుమ్ కైసే హో, నువ్వెలా ఉన్నావు? ఆశా కర్తా హూ కి తుమ్ అప్నే పరివార్ కే సాత్ సకుశల్ హో. నేను ఏమని ఆశిస్తున్నానంటే నువ్వు కూడా అక్కడ మీ పరివార్ అంటే మీ కుటుంబంతో పాటు నువ్వు కూడా చాలా సంతోషంగా ఉన్నావని ఆశిస్తున్నాను మిత్రమా అని చెప్పాను. యహ్ జాన్‌కర్ బడీ ప్రసన్నత హుయి కి తుమ్ హిందీ సే జుడే వివిధ కార్యక్రమం మే భాగ్ లే రహే హో. వాళ్ళ ఫ్రెండ్ బషీర్ అహ్మద్ ఏం రాస్తున్నాడంటే లెటర్‌లో,
హాయ్ మిత్రమా, నేనిక్కడ బాగున్నాను. నువ్వు గూడా అక్కడ బాగున్నావని ఆశిస్తున్నాను. కానీ ఒక విషయం నాకు తెలిసింది ఈ మధ్యలో నీ గురించి. ఆ విషయం తెలుసుకొని నాకు చాలా ఆనందం అనిపించింది. ప్రసన్నత అంటే హ్యాపీనెస్ అనమాట. నువ్వు హిందీ సే జుడే అంటే హిందీకి సంబంధించినటువంటి కార్యక్రమాలలో 'భాగ్ లే రహే హో' అంటే పార్టిసిపేట్ చేస్తున్నావని. అంటే నువ్వు ఈ మధ్య కాలంలో ఎక్కువగా హిందీకి సంబంధించిన కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేస్తున్నావని తెలిసింది. అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయితున్నాను మిత్రమా అని చెప్పి బషీర్ అహ్మద్ దాంట్లో రాసినాడనమాట. రాసిన తర్వాత కింద ఒక లైన్ రాసినాడు. తుమ్నే అప్నే పత్ర మే జాననా చాహా కి హిందీ భాషా కా అప్నే జీవన్ మే క్యా మహత్వ హై, మై తుమ్హారే జిజ్ఞాసా కా నీచే సమాధాన్ దే రహా హూँ. ఇంతకుముందు నువ్వు నాకు లెటర్ రాయడం జరిగింది మిత్రమా. అందులో హిందీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలని నువ్వు నాకు లెటర్ రాయడం జరిగింది. అయితే నేను ఇప్పుడు నీ జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే కోరిక. నీ కోరికను నెరవేరుస్తూ నీ తెలుసుకోవాలనే కోరికను నేను నెరవేరుస్తూ నీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. దానికి నేను సమాధానం చెప్తున్నాను అని చెప్పి లెటర్ రాయడం జరిగిందనమాట. చూడండి, భారతీయ స్వతంత్రత సంగ్రామ్ మే అంటే భారతదేశానికి స్వాతంత్రం తేవడానికి జరిగినటువంటి సంగ్రామంలో देश को एकता के सूत्र में बांधने के लिए एक భాషా की आवश्यकता हुई. అంటే భారతదేశానికి స్వాతంత్రం తేవడానికి పోరాటం జరుగుతున్న టైంలో భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ ఒక తాటి మీదకి తీసుకోవడానికి, ఒక త్రాటి మీదకి అంటే సూత్రము అంటే ఒక త్రాటి మీదకి అంటే త్రాటి మీదకంటే ఎట్లా అంటే ఒకే మార్గంలో నడిపించడానికి, అందరినీ కలెక్ట్ చేయడానికి, జమ చేయడానికి ఒక భాష అవసరమైంది. ఆవశ్యకత హుయి అంటే భాష అవసరమైంది. ఎట్లా అవసరమైంది అంటే భారతదేశంలో ఢిల్లీలో ఒక భాష మాట్లాడతారు, పంజాబ్‌లో ఒక భాష మాట్లాడతారు, కాశ్మీర్‌లో ఒక భాష మాట్లాడతారు, బెంగాల్‌లో ఒక భాష మాట్లాడతారు, ఆంధ్రాలో ఒక భాష మాట్లాడతారు, కర్ణాటకలో ఒక భాష. మరి వీళ్ళందరికీ గాంధీజీ ప్రజలారా రేపందరూ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్ట్రైక్ చేయండి అని తెలుగులో చెప్పినాడనుకోండి, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే అర్థమవుతది. మరి రాజస్థాన్ వాళ్ళకి ఎట్లా అర్థమవుతది? కర్ణాటక వాళ్ళకి ఎట్లా అర్థమవుతది? కాబట్టి ఇట్లా మన దేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాష మాట్లాడతారు. కాబట్టి వాళ్ళందరినీ కలపడానికి మనకు ఒక భాష అనేది అవసరమైంది. అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడానికి ఒక భాష అనేది అవసరమైనప్పట్లో ఆ భాషనే ఏదంటే హిందీ అనమాట. చూడండి, భారతీయ స్వతంत्रता संग्राम में देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई. यह काम హిందీ సే హీ సాధ్య హో సకా అంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ ఏకత్రితం చేయడానికి, ఐక్యం చేయడానికి, ఏకం చేయడానికి మనకి ఒక భాష అనేది అవసరమైంది. ఆ పని ఓన్లీ హిందీ వల్లనే చేతనయింది, జరిగింది, సాధ్యమైంది అని చెప్పుకున్నమాట. ఆజ్ హమే ఏక్ సే అధిక్ భాషాయే సీఖనా జరూరీ హై. ఈ రోజుల్లో మనం ఒకటి కంటే ఎక్కువ భాషలు నేర్చుకోవడం చాలా అవసరము. సీఖనా అంటే నేర్చుకోవడం, జరూరీ అంటే అవసరం, ఆజ్ అంటే ఈ మధ్య కాలంలో అంటే ఇప్పట్లో ఈ నవేడేస్‌లో మనము ఒకటి కంటే ఎక్కువ భాషలు నేర్చుకోవాలి. అందులో హిందీ ఔర్ అంగ్రేజీ కా స్థాన్ మహత్వపూర్ణ హై. మనము ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ భాషలు నేర్చుకోవాలన్నాం గదా! ఆ ఎక్కువ భాషలు నేర్చుకోవాలనే దానిలో హిందీ ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఇంగ్లీష్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే మన మాతృభాష మనకందరికీ వస్తది. కాబట్టి హిందీ ఖచ్చితంగా నేర్చుకోవాలి. హిందీ ఎందుకు నేర్చుకోవాలంటే ఇండియా మొత్తంలో మనం అందరితో కలిసి మాట్లాడాలి. అన్ని రాష్ట్రాల వాళ్ళకి అర్థమయ్యే భాష ఏదంటే హిందీ. మరి అదే విధంగా ఇంటర్నేషనల్ లెవెల్‌లో వేరే దేశాలకెళ్ళినప్పుడు గానీ, ఇంకెక్కడైనా ఎళ్ళినప్పుడు గానీ మనకి ఏ భాష రావాలి? ఇంగ్లీష్ రావాలి. కాబట్టి ఈ రోజుల్లో మనం ఒకటి కంటే ఎక్కువ భాషలు నేర్చుకోవాలి. అందులో ఎస్పెషల్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ అనేవి చాలా ఇంపార్టెంట్. హిందీ సే హమ్ సారే భారత్ కి పెహచాన్ అచ్చి తరహ సే కర్ సక్తే హై. హిందీ యొక్క సహాయంతో మనం మొత్తం భారతదేశాన్ని ఈజీగా అర్థం చేసుకోగలము. భారత్ కే అలగ్ అలగ్ ప్రాంతం మే అలగ్ అలగ్ భాషాయే బోలీ జాతీ హై. భారతదేశంలో ఉన్న వివిధ ప్రాంతాలలో వేరే వేరే భాషలు మాట్లాడతారు. అక్కడున్న పరిస్థితుల తట్టు వాళ్ళ మాతృభాషను బట్టి వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి హమే భారత్ కే సభీ ప్రాంతోं से जुड़ने के लिए అంటే వాళ్ళతో సంపర్కం అంటే వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి, వాళ్ళతో కలుసుకోవడానికి, వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళతో కలవడానికి మనకి ఏ భాష అవసరం అంటే ఏక్ భాషాకి ఆవశ్యకత హోతీ హై జిసే సారే భారత్ కే వాసి జాన్తే హై. అంటే మన దేశంలో ఉన్న వేరే ప్రాంతాల్లో వేరే భాషలు మాట్లాడే ప్రాంతాల వారితో మనం సంబంధాలను కలిగి ఉండాలంటే మనకొక భాష అవసరమైతది. ఆ భాషని భారతదేశంలో
సారే భారతవాసి అందరూ ప్రతి భారతీయుడు అర్థం చేసుకుంటాడు ఆ భాషనే. వైసీ భాష హీ హిందీ హై. అదే భాషనే హిందీ జో సారే భారతీయం కో ఏకతా కే సూత్ర మే బాంధతీ హై. హిందీ మన భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ ఒక్కటి చేసే భాష ఏదంటే హిందీ అని చెప్పి చెప్తున్నమాట. కాబట్టి మనం ఖచ్చితంగా హిందీ నేర్చుకుంటే భారతదేశాన్ని బాగా అర్థం చేసుకోగలము. దాని గురించి తెలుసుకోగలం అనమాట. హిందీ వస్తే మనకు బాగా తెలుస్తదనమాట. నెక్స్ట్ చూడండి. హిందీ అప్నే శాబ్దిక్ అర్థ్ సే భీ భారతీయ కహలాతీ హై. చూడండి భారతదేశాన్ని మనం ఏమంటాం? భారత్ అంటాం. హిందుస్థాన్ అని కూడా అంటాం. అదే హిందీ చూడండి. హిందుస్థానీ ఈ 2 పలకడానికి ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ చెప్పినామన్నమాట. అంటే శాబ్దిక్ అర్థ్ సే భీ అంటే హిందుస్థాన్ వాలే బాత్ కర్నే వాలీ భాష హిందీ హై. అంటే ఈ విధంగా హిందీ చూసినట్లయితే ఆ పదాన్ని చూస్తేనే మనకి భారతదేశానికి చెందిన పదంగా మనకి తెలుస్తుందనమాట. అంటే మన సెపరేట్ భాష, మన ఓన్ లాంగ్వేజ్ హిందీది అని మనకి అర్థమవుతుందన్నమాట. इसलिए देश के वर्तमान और भविष्य को ध्यान में रखकर भारतीय संविधान ने अनुच्छेद 343(1) के तहत हिंदी को 14 सितंबर 1949 को రాజభాష के रूप में గౌరవాన్విత్ కియా హై. కాబట్టి భారతదేశంలో అప్పుడున్నటువంటి పరిస్థితులను మరియు రాబోయేటటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మన సంవిధానం అంటే ఎవరు? కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగం ఏం చేసిందంటే ఆర్టికల్ 343(1)లో భాగంగా తహత్ అంటే అంతర్గత్ హిందీని 14 సెప్టెంబర్ 1949కి మన దేశానికి రాజభాషగా స్వీకరించడం జరిగింది. రాజభాష అంటే మన దేశానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కానీ, అనౌన్స్మెంట్స్ కానీ, పనులన్నీ కూడా అంటే అడ్మినిస్ట్రేటివ్ పనులన్నీ కూడా ఇదే భాషలో నడుస్తాయి కాబట్టి దాన్ని రాజభాష అంటారన్నమాట. ఓకే. అయితే మన భారతదేశ రాజభాషగా హిందీని స్వీకరించడం జరిగింది. ఎప్పుడు స్వీకరించడం జరిగింది? 14 సితంబర్ 1949 తబ్ సే ఆ రోజు నుంచి అంటే అప్పటి నుంచి హర్ వర్ష్ 14 సితంబర్కు హిందీ దివస్ మనాతే హై. అందుకే మనం సెప్టెంబర్ 14కి హిందీ డేని సెలబ్రేట్ చేస్తాం అనమాట. అంటే ఎందుకు మనం ఇక్కడ క్వశ్చన్ అరైజ్ అవుతుంది మనకి, हिंदी डे ने ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? ఎందుకు సెలబ్రేట్ చేస్తాం? హిందీ దివస్ కబ్ మనాతే और क्यों मनाते? हिंदी दिवस 14 सितंबर को मनाते हैं क्योंकि 14 सितंबर 1949 को भारत की संविधान ने हिंदी को రాజభాష के रूप में स्वीकार किया, इसीलिए 14 सितंबर को హిందీ దివస్ మనాతే హై అని చెప్పి చెప్పొచ్చు అనమాట. ఈ విధంగా భారతదేశాన్ని ఒక త్రాటి మీదకి భారతీయ ప్రజల్ని ఏకం చేయడానికి ఒక భాష అవసరమైంది. ఆ భాషనే హిందీ. ఈ రోజుల్లో కూడా భారతదేశంలో ఉన్న వివిధ ప్రాంతాలలో మనుషుల మధ్య కమ్యూనికేషన్ జరగాలంటే ఒక భాష ఖచ్చితంగా అవసరమవుతుంది. అదే భాష హిందీ. నెక్స్ట్ మరి ఇది ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితి. ఇండియాలో ఉండాలంటే మనకు ఖచ్చితంగా హిందీ అనేది కొంచెం అన్న వచ్చి ఉండాలి. మరి ఇంటర్నేషనల్ లెవెల్లో హిందీ యొక్క ప్లేస్ ఎట్లా ఉందో చూద్దాం. आज भारत के अलावा बांग्लादेश, नेपाल, म्यांमार, भूटान, फिजी, गयाना, सूरीनाम, त्रिनिडाद एवं टोबैगो, दक्षिण अफ्रीका, बहरीन, कुवैत, ओमान, कतर, सऊदी అరబ్ గణరాజ్య, శ్రీలంక, అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, జపాన్, మారిషస్ ఇట్లా అన్ని దేశాలలో కూడా హిందీకి మాంగ్ బడ్తీ జా రహీ హై. ఆస్ట్రేలియా ఈ అన్ని దేశాలలో కూడా మాంగ్ అంటే డిమాండ్ అన్ని దేశాలలో కూడా హిందీ యొక్క డిమాండ్ పెరిగిపోతుంది. అంటే ఇండియాలోనే కాదు, ఇక్కడ పైన తెలిపిన దేశాలన్నీ కూడా అక్కడ కూడా హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారన్నమాట. ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకుంటే అక్కడ హిందీ ఎందుకు మాట్లాడతారంటే ఇక్కడ నుంచి మనోళ్ళు పోయింటారు కదా అక్కడికి, వాళ్ళు మాట్లాడుతుంటారు అన్నమాట. వాళ్ళ ఫ్యామిలీలు అక్కడే సెటిల్ అయిపోయింటాయి కాబట్టి వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి, లేకుంటే వేరే దేశాలు మన హిందీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఇండియాకి వస్తే జాబులు వస్తాయని చెప్పి హిందీ నేర్పిస్తుండొచ్చు. అట్లా కూడా జరుగుతుండొచ్చు. విదేశంలో బి హిందీకి రచనలు లిఖీ జా రహీ హై. అక్కడ విదేశాలలో కూడా హిందీకి సంబంధించిన రచనలు రాస్తున్నారంట. జిస్మే వహాకే సాహిత్యకారం కవి విశేష యోగదాన్ అంటే పాత్ర. అక్కడ ఉన్నటువంటి సాహిత్యకారులు అంటే రైటర్స్, రచయితల యొక్క స్థానం కూడా దీంట్లో చాలా ఉంది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా హిందీలో రచనలు రాస్తున్నారంటే అది వాళ్ళ గొప్పతనం అని చెప్పి చెప్తున్నారు. ये हम सब के लिए गर्व की बात है कि विदेशों में भी भारतीयों से आपसी व्यवहार करने के लिए वहाँ के लोग भी हिंदी सीख रहे हैं. చూడండి అక్కడ ఉన్న వాళ్ళు కూడా మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే విదేశాలలో ఉన్నటువంటి భారతీయులతోటి కమ్యూనికేషన్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి దేశాల వాళ్ళు కూడా హిందీ నేర్చుకొని మన వాళ్ళతోటి మాట్లాడడానికి
హిందీ నేర్చుకుంటున్నామనమాట. ఇంతకన్నా సంతోషమైన విషయం ఏముంది? అంటే మన ఇండియన్స్‌తో మాట్లాడాలంటే వాళ్ళు ఇంగ్లీష్‌లో మాట్లాడొచ్చు. కానీ ఆ భాషలలో మాట్లాడకుండా హిందీ నేర్చుకొని మాట్లాడుతున్నారంట. इस तरह హిందీ కి మాంగ్ ఆజ్ విశ్వ భర్ మే బఢ్తీ జా రహీ హై. ఈ విధంగా ప్రపంచంలో గూడా ఈరోజు హిందీ యొక్క డిమాండ్ అనేది పెరిగిపోతుంది. ఇస్లియే భారత్ కే అలావా అన్ని దేశం में भी కई సంస్థాయే హిందీ కే ప్రచార్ వ ప్రసార్ మే జుటీ హుయి హై అంటే లీనమైనాయన్నమాట. కాబట్టి ఈరోజు భారతదేశంలోన హిందీ డెవలప్‌మెంట్ కోసము పోరాడుతున్నాయి కొన్ని సంస్థలు పనిజేస్తున్నాయి. అదే విధంగా వేరే దేశాలలో గూడా కొన్ని ఆర్గనైజేషన్స్ సంస్థాయి అంటే ఆర్గనైజేషన్స్ హిందీకే ప్రచార వ ప్రసారమే హిందీని వాళ్ళలో ప్రచారం చేయడానికి, వాళ్ళకి అందించడానికి కొన్ని సంస్థలు, ఆర్గనైజేషన్స్ అనేటివి బాగా కష్టపడి పనిజేస్తున్నాయన్నమాట. ఓకే. జిన్‌మే వాటిలో అట్లా హిందీని డెవలప్ జేయడానికి పో పాటుపడుతున్నటువంటి ఆర్గనైజేషన్స్‌లో केंद्रीय हिंदी संस्थान हिंदी शिक्षण प्रशिक्षण कार्यों से देश-विदेश में अपना మహత్వపూర్ణ యోగదాన్ దే రహా హై. అయితే దీనిలలో మెయిన్‌గా ఏదంటే హిందీ సంస్థాన్, కేంద్రీయ హిందీ సంస్థాన్ అనేది చాలా అద్భుతమైన పనులు చేస్తుందనమాట. ఎక్కువగా కష్టపడి భార వేరే విదేశాలలో గూడా మన హిందీ యొక్క గొప్పతనాన్ని తెలియజేయడంలో తనదైన పాత్ర పోషిస్తుందనమాట. आज विश्व भर में करीब 150 से 80 अधिक విశ్వవిద్యాలయ్ హిందీ సంబంధి కోర్సుల का संचालन कर रहे हैं. ఈరోజు ప్రపంచంలో చూసుకుంటే ప్రపంచంలో చూసుకుంటే ఖరీబ్ అంటే దగ్గర దగ్గర 150 అంటే 150, 150 సే అధిక్ అంటే 150 కంటే ఎక్కువ విశ్వవిద్యాలయాలు అంటే యూనివర్సిటీస్. ఈ యూనివర్సిటీస్ హిందీకి సంబంధించిన కోర్సులు అందిస్తున్నాయన్నమాట. సంచాలన్ కర్ రహే హై అంటే నిర్వహిస్తున్నాయి, మేనేజ్ చేస్తున్నాయి అని అర్థం. बैंक, मीडिया, फिल्म उद्योग आदि क्षेत्रों में हिंदी उपयोगिता दिन ब दिन बढ़ती जा रही है. కాబట్టి ఈరోజు హిందీని నేర్చుకోవడం వల్ల మనకి ఏం లాభాలున్నాయంటే బ్యాంక్ ఫీల్డ్‌లో, మీడియాలో, ఫిల్మ్ ఉద్యోగం అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇటువంటి క్షేత్రాలలో, క్షేత్రం అంటే రంగాలలో. అంటే ఈ రంగాలలో బ్యాంక్ రంగంలో, మీడియా రంగంలో, ఫిల్మ్ ఇండస్ట్రీ రంగంలో హిందీకి ఉపయోగిత అంటే హిందీ యొక్క యూజ్ దిన్ బ దిన్ బఢతీ జా రహీ హై. రోజు రోజుకి పెరిగిపోతుందన్నమాట. హిందీని ఉపయోగించడం అనేది పెరిగిపోతుంది. ఇస్ తరహ ఆజ్ హిందీ నయే నయే రోజ్గారోं का ప్రముఖ ఆధార్ బన్ చుకీ హై. ఈ విధంగా ఈ హిందీ అనేది ఈ రోజుల్లో కొత్త ఉద్యోగాలు సృష్టించడానికి ఒక ముఖ్యమైన ఆధారంగా మారిందనమాట. అంటే బ్యాంకులలో, ఫిల్మ్ ఇండస్ట్రీలలో, మీడియాలో ఇంకా అనువాదం ఒక సెపరేట్ డిపార్ట్‌మెంట్ ఉంటది. దాంట్లో గూడా కొన్ని జాబ్స్ ఉంటాయి. ఇట్లా హిందీ అనేది ఈరోజు చాలా ముఖ్యమైన ఆధారంగా చాలా మందికి జీవితాన్ని అందిస్తుంది. హిందీ సే అప్నే భవిష్య కా నిర్మాణ్ కర్నే వాలోం కే లియే అంటే హిందీతో తమ ఫ్యూచర్‌ని నిర్మించుకోవాలని అనుకునే వాళ్ళకి, భవిష్య అంటే ఫ్యూచర్, నిర్మాణ్ కర్నే వాలోం కో అంటే మీ భవిష్యత్తును నిర్మించుకోవాలని మీరు అనుకున్నట్లయితే మీకు హెల్ప్ చేయడానికి www.rajbhasha.nic.in నెక్స్ట్ nic.in www.ildc అనమాట. www.ildc అనేది ఇవన్నీ గూడా మనకి హెల్ప్ చేస్తాయన్నమాట. నెక్స్ట్ చూడండి www.rajbhasha.india www.rajbhasha.india నెక్స్ట్ www.ssc.nic.in www.parliamentofindia.nic.in www.ibps.in www.khsindia organization www.hindi निदेशालय.in ఆది వెబ్‌సైట్ సేవ మే తత్పర్ హై అంటే మీకు హెల్ప్ చేయడానికి ఇవన్నీ రెడీగా ఉన్నాయి, సిద్ధంగా ఉన్నాయి అని చెప్తున్నాను. అంటే ఒకవేళ మీరు గనక మీ జీవితాన్ని ఈ హిందీ ద్వారా నిర్మించుకోవాలని అనుకుంటే మీకు ఈ సైట్స్ అన్నీ గూడా హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. నెక్స్ట్ చూడండి. యహ్ హమారే లియే గర్వ్ కి బాత్ హై కి సారా విశ్వ హిందీ కా మహత్వ జాన్ చుకా హై. అంటే ఈరోజు మనం గర్వించదగ్గ విషయం ఏందంటే ఇప్పుడు ప్రపంచం అంతా గూడా హిందీ యొక్క గొప్పతనాన్ని సారా విశ్వ అంటే ప్రపంచం మొత్తం గూడా హిందీ కా మహత్వ జాన్ చుకా హై. హిందీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకునింది ఆల్రెడీ. అందుకే దీనికి ఒక సాక్ష్యం ఏందంటే ప్రమాణం అంటే సాక్ష్యం అనమాట. సారే విశ్వ మే 10 जनवरी को విశ్వ హిందీ దివస్ మనాయా జాతా హై. మొత్తం వరల్డ్ వైడ్‌గా ప్రపంచం మొత్తంలో
హిందీ దివస్ వరల్డ్ హిందీ డేని సెలబ్రేట్ చేస్తారంటే ఇంక దీనికన్నా మనకు ఎక్కువ గర్వించదగిన విషయం లేదనమాట. అంటే వరల్డ్ వైడ్‌గా కూడా హిందీ యొక్క గొప్పతనం అనేది మనకు దీనివల్ల అర్థమైతుంది. ఇప్పుడు చూడండి ఇది. हाँ, तुमने आगे की पढ़ाई के लिए द्वितीय भाषा के रूप में हिंदी विषय को चयन करने की सलाह पूछी थी. అయితే నువ్వు ఫ్యూచర్‌లో చదివేటటువంటి చదువుల్లో నేను హిందీని సెకండ్ లాంగ్వేజ్‌గా సెలెక్ట్ చేసుకోవాలని ఒక సలహా అడిగినావు కదా! హమ్ జాన్ చుకే హై. మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. హిందీ చదువుకోవడం వల్ల మనకేం లాభాలున్నాయి, నేషనల్ లెవెల్‌లో హిందీకి ఏ విధమైనటువంటి గుర్తింపు ఉంది, ఇంటర్నేషనల్ లెవెల్‌లో హిందీకి ఏ విధమైనటువంటి గుర్తింపు ఉందని మొత్తం మనం తెలుసుకున్నామనమాట. हम इससे अपने ఉజ్వల్ భవిష్య का నిర్మాణ్ कर सकते हैं. ఖచ్చితంగా మనం మన జీవితాన్ని హిందీ ద్వారా మన చక్కటి జీవితాన్ని, ఉజ్వల జీవితాన్ని అంటే ప్రకాశవంతమైన జీవితాన్ని మనం నిర్మించుకోవచ్చు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు బషీర్ అహ్మద్. ఇసిలియే ఆగే కి పढ़ाई के लिए प्रथम भाषा हो या द्वितीय भाषा हिंदी का चयन करना लाभदायक है. నువ్వు నిర్భయంగా నీ ఆ ఫ్యూచర్ స్టడీస్‌లో హిందీని సెకండ్ లాంగ్వేజ్‌గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి బషీర్ అహ్మద్ తన ఫ్రెండ్ అభినవ్ కుమార్‌కి చెప్పడం జరిగింది. मुझे पूरा विश्वास है कि तुम हिंदी से जुड़कर अंतर्राष्ट्रीय स्तर पर अपने देश का नाम रोशन करोगे. నువ్వు హిందీకి సంబంధించినటువంటి కోర్సులు చదివి హిందీతో కలిసి మన దేశం యొక్క పేరుని ప్రపంచవ్యాప్తంగా వెలిగేలా చేస్తావని చెప్పి, బ్రైట్ చేస్తావని చెప్పి, మన దేశానికి శోభ తెస్తావని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి, ఘర్ మే బడోం కో మేరా ప్రణామ్ కహనా. మీ ఇంట్లో అమ్మా నాన్నలకి నా నమస్కారాలు చెప్పు. వీళ్ళు ఎప్పుడైనా లెటర్ రాసేటప్పుడు, మీ ఫ్రెండ్‌కి రాసేటప్పుడు గానీ, అక్క వాళ్ళకి రాసేటప్పుడు గానీ, అన్నకి తమ్మునికి రాసేటప్పుడు గానీ అమ్మా నాన్నకి నమస్కారాలు చెప్పండి అని చెప్పి ఈళ్ళు లాస్ట్‌లో రాయాల్సి వస్తదనమాట. సారోళ్ళకి రాసినప్పుడు లేదా ఎవరికైనా ఆఫీసర్‌లకు రాసినప్పుడు ధన్యవాదం రాయాలి. అప్నే స్వాస్థ్య పర్ పూరా ధ్యాన్ రఖనా. హెల్త్‌ని కాపాడుకో జాగ్రత్త అని చెప్పి చెప్పినాడనమాట. తుమ్హారా మిత్ర బషీర్ అహ్మద్. తుమ్హారా ప్రియ మిత్ర బషీర్ అహ్మద్. ఇక్కడ కింద ఇట్లు మిత్రుడు అంటాం కదా, అట్లా నీ ప్రియమిత్రుడు బషీర్ అహ్మద్. తర్వాత లెఫ్ట్ సైడ్‌లో పతా అంటే అడ్రస్ అనమాట. సో స్టూడెంట్స్, ఈరోజు మనం హిందీ యొక్క గొప్పతనం, హిందీని ఎందుకు మన రాష్ట్ర భాషగా రాజభాషగా సెలెక్ట్ చేయడం జరిగింది, హిందీ యొక్క గొప్పతనం ఏంది, మన దేశాన్ని నిర్మించడంలో ఇవన్నీ ఇన్ఫర్మేషన్లు తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఒకవేళ మీరు కూడా ఎవరైనా హిందీకి సంబంధించి మీ హిందీ భాష ద్వారా మీ జీవితాన్ని నిర్మించుకోవాలనుకుంటే ఈ వెబ్‌సైట్స్, ఈ లెసన్‌లో చెప్పిన వెబ్‌సైట్స్‌ని ఫాలో అయ్యి మీ జీవితాన్ని సెలెక్ట్ బాగా నిర్మించుకోవచ్చు. అదేవిధంగా హిందీ భాషను మాట్లాడడం ఖచ్చితంగా నేర్చుకోవాలి అందరూ. భారతదేశంలో మనం అందరితో మాట్లాడగలగాలంటే, భారతదేశాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే, బాగా తెలుసుకోవాలంటే భారతదేశం గురించి మనం హిందీని ఖచ్చితంగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఇంతటితో 6th లెసన్ కూడా అయిపోయింది. రేపు మళ్ళీ 7th లెసన్‌తో మీ ముందుంటాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే, మీకు ఇవి ఉపయోగపడతాయి, మీకు గానీ మీ ఫ్రెండ్స్‌కి గానీ ఉపయోగపడతాయి అనుకుంటే వాళ్ళందరికి షేర్ చేయండి. నా ఆశయాన్ని ముందుకు నడిపించండి. ధన్యవాదాలు.